ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నిర్మల్లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందర ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్స్ అనేక సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు, ఇతర డిమాండ్స్ త్వరిత పరిష్కారం కోసం వారు కోరారు. వేతనాల తగ్గింపు వెంటనే రద్దు చేయాలని, కేంద్రం పెంచిన పారితోషికాలు యథావిధంగా అమలు చేయాలని, ఏఎన్సీ టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి గంగామణి, చంద్రకళ, ఇంద్రమాల, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ పాల్గొన్నారు. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆశా వర్కర్లుగా ఇప్పటికే సెలవులు లేకుండా పని చేస్తున్నప్పటికీ ఆశా వర్కర్లు పని చేయడం లేదు, వాళ్ళకు పారితోషికం తగ్గించి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసము? ఈ పద్ధతి ధోరణి మార్చుకోవాలి. అదే కాకుండా ఆశా వర్కర్లకు స్ఫూటం టార్గెట్, ఏఎన్సీ టార్గెట్ అనుకుంటా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలి. ఆశా వర్కర్లకు పారితోషికం అనే పేరు తీసేసి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు 1,500 రూపాయలు పెంచినా అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు, జీవో ఇచ్చారు. కానీ అవి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయట్లేదు. అవి కూడా వెంటనే అమలు చేసి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఇవ్వాలి, పిఏపిఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించకపోతే